కొబ్బరి పాలతో చేసినటువంటి అన్నం అండి. ఇది బాస్మతి కాదు, మామూలు రైసు. చూశారు కదా ఎంత పలుకులుగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది, బాగా కూడా ఉంది. కొంచెం చేసాము, ఎక్కువైతే కాదు. చూసారా పులుకులుగా ఎలా రాలుతుందో, చాలా బాగుంది. కొబ్బరి పాలతో చేసిన అన్నము అయితే దీంట్లో అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. మేమేం వేయలేదు, సింపుల్గా చేసుకున్నాము. చికెన్ ఫ్రై, సూపర్గా ఉందండి. మేము ఫస్ట్ చేసాం కొబ్బరి పాలతో అన్నము. ఇంక మళ్ళీ ఒకసారి అన్ని రకాల కూరగాయలు కూడా వేసి చేయాలనుకుంటున్నాము, చేస్తాము. ఇది చికెన్కి, ఇది అన్నానికి ఎక్సలెంట్గా ఉంది. రాండి మీరు కూడా తిందాం.